గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన సమస్య అది నీటి సమస్య, వాటి చర్చలో వాళ్ళు లేరు. అలాగే ఇప్పుడు అర్బన్ ప్రాంతాలకు సంబంధించిన సమస్య ఈ పొల్యూషన్ సమస్య, ఇండస్ట్రీస్ సమస్య, ఎంప్లాయ్మెంట్ సమస్య. ఇటువంటి చర్చ జరుగుతున్న సమయంలో కూడా నేను చాలా చదువుకున్నోని, తెలివైనోని, నా అంత తెలివిన్నవాడు తెలంగాణలో లేడు అని అనుకునే అప్పటి ఇండస్ట్రీ శాఖ మంత్రి ఖచ్చితంగా ఈ డిబేట్కు వచ్చేది ఉండే. మా వల్లనే హైదరాబాద్ డెవలప్ అయింది అని చెప్పి జబ్బలు జరుచుకున్నారు కదా మొన్నటిదాకా. మరి ఎందుకు ఒకవేళ మేము ఒక పాలసీ తీసుకొస్తా ఉంటే ఆ పాలసీలో లోపాలు ఏమన్నా ఉన్నాయా, మాకు తెలియని విషయాలు తనకేమన్నా తెలుసా, అటువంటివి ఇక్కడ సభలో చర్చించుకునే ఒక బ్రహ్మాండమైన అవకాశం వస్తే కూడా వాళ్ళు పారిపోయిన వైఖరి ఈరోజు తెలంగాణ సమాజం చూస్తూ ఉంది అధ్యక్ష. ఒక ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ బాధ్యతలన్నీ విస్మరించింది. సరే ఒక రోజు ఏదో అన్నారని చెప్పి బాయ్కాట్ చేస్తే చేయొచ్చు, అది సహజం. కానీ మొత్తం సెషన్స్నే ఇటువంటి ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ డిస్కస్ అవుతున్న తరుణంలో సెషన్స్ మొత్తం కూడా బాయ్కాట్ చేయడం అంటే దొంగతనం చేసినాం కాబట్టి ఆ దొంగతనం దొరికిపోతుంది, సాక్ష్యాలతో సహా తెలంగాణ ప్రజల ముందు మేము దోషులుగా నిలబడతామని వాళ్ళకు కరాఖండిగా తెలుసు కాబట్టి సాకు చెప్పి ఈరోజు సభకు రాకుండా ఉన్నారు. నేను అభినందిస్తూ ఉన్న మా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులను, వాళ్ళు విమర్శలు చేసినా, వాళ్ళు లోటుపాటును ఎత్తి చూపినా ప్రతిపక్ష స్థానంలో మేము ఉన్నాం, ఇది మా బాధ్యత, హౌస్లో కూర్చోవాలి, ప్రతి సమస్య మీద ప్రభుత్వం యొక్క పక్షాన్ని, మేము ప్రజల పక్షాన్ని రెండింటినీ కూడా వినాలి, మా ఆలోచనలు చెప్పాలి, తెలంగాణ ప్రజలకు పంచాలి అని చెప్పి సంఖ్యలో తక్కువ ఉన్నా సరే వాళ్ళు ఖచ్చితంగా కూర్చొని ప్రతి డిబేట్లో వాళ్ళు పాల్పంచుకుంటున్నారు అధ్యక్ష. నిజంగా వాళ్ళకి నేను అభినందనలు తెలుపుతా ఉన్నా. నేను తెలంగాణ ప్రజలకు కూడా నా మాటగా ఒక సూచన చేయదలుచుకున్నా. నిజంగా భవిష్యత్తులో ప్రతిపక్షం అంటూ ఉంటే ఇటువంటి వాళ్ళు ఉండాలి, కానీ ప్రతిపక్ష పాత్ర నేను పోషించము, ఉంటే అధికారంలో ఉంటాం, లేకుంటే భవన్లో ఇంట్లో ఉంటాం అనేటోళ్లకు వచ్చేసారి ఒక్క సీటు కూడా ఇవ్వద్దు అని చెప్పి తెలంగాణ ప్రజలు నేను కోరుకుంటా ఉన్నా. ఏక్యూ ఇండెక్స్ కూడా ఒక్కసారి నేను చెప్పాలి అధ్యక్ష, కొన్ని డాటా ఉంది కొద్దిగా మీ ద్వారా తెలంగాణ ప్రజలకు కూడా అర్థమైతే ఎంత బాధ్యతగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుందన్న విషయం కూడా చెప్పాల్సిన బాధ్యత మాకుంది అధ్యక్ష. వాస్తవంగా ఢిల్లీలో ఉన్న పొల్యూషన్ గురించి చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నాం, అది నేషనల్ సబ్జెక్ట్ అయిపోయింది. ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు విమర్శించుకుంటూ ఉన్నారు. పంజాబ్ ప్రభుత్వం, హర్యానా ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వం మీద, ఢిల్లీ వాళ్ళ మీద, మొత్తానికి ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటూ ఉన్నారు. న్యూస్ హెడ్లైన్స్లలో అది దాదాపుగా చలికాలం వస్తే మొత్తం నేషనల్ హెడ్లైన్స్ కూడా అదే ఉందన్న విషయం మనందరికీ తెలుసు. ఎంత త్వరగా హైదరాబాద్ కూడా ఢిల్లీని తాకేటట్టుగా పోటీ పడిపోతూ ఉంది కాలుష్యంలో అధ్యక్ష. గతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దాదాపుగా 850 టచ్ అయింది ఢిల్లీలో. హైదరాబాద్లో రికార్డ్స్ చూస్తే ఈ వింటర్ సీజన్లో 350 యూనిట్స్ను టచ్ అయిపోయింది. అంటే పెద్ద తేడా లేదు. మనం ఇట్లాగే ఉంటే ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు మనం పట్టించుకోకుండా ఉంటే ఖచ్చితంగా మనం కూడా ఢిల్లీ స్థాయిని తాకుతాం లేదా మించుతాం. కాబట్టి ఇప్పుడు మనం కళ్ళు తెచ్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎట్లయితే ఇక్కడ చాలామంది డాక్టర్స్ ఉన్నారు అధ్యక్ష, ప్రతిపక్షంలో కావచ్చు, స్వపక్షంలో కావచ్చు. ఇవాళ రేపు ఏమవుతుంది అంటే ప్రతి ఒక్క హ్యూమన్ పార్ట్కు ఒక స్పెషలైజేషన్ డాక్టర్ వస్తూ ఉన్నాడు. మా హరీష్ గారికి బాగా తెలుసు. ఏలుకో డాక్టర్ ఉన్నాడు, కాలుకో డాక్టర్ ఉన్నాడు, మోకాలుకో డాక్టర్ ఉన్నాడు, గుండెకు, లింగ్స్, కిడ్నీకి, లంగ్స్కు ఒక్కొక్క దాంట్లో స్పెషలైజేషన్ ఉంది. కానీ జనరల్లో వాస్తవంగా వెనకటికి ఒకరే ఒకరు మొత్తం జనరల్ మెడిసిన్ అని చేసేవారు. వాళ్ళ దగ్గర పేషెంట్ చాలా సురక్షితంగా ఉండేవాడు. ఇప్పుడు కూడా అన్ని వాళ్ళే చేసేది. అయితే ఇప్పుడు ఏమైతా ఉంది అంటే ఒక కాంప్రిహెన్సివ్ ప్లాన్ అనేది ఏ ప్రభుత్వం కూడా చేయలే. మొట్టమొదటిసారిగా తెలంగాణకి ఏం కావాలి, అగ్రికల్చర్ పరంగా ఏం కావాలి, నీటిపారుదల విషయంలో ఏం కావాలి, జాబ్స్ విషయంలో ఏం కావాలి, అట్లా ఇండస్ట్రీస్ విషయంలో ఏం కావాలి అని చెప్పి కూలంకషంగా చర్చించి ఒక ఇంటిగ్రేటెడ్ పాలసీ తీసుకొచ్చిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉంది అధ్యక్ష. దీంట్లో లోటుపాట్లు ఉంటే కొన్ని ఉండొచ్చు, మాకు తెలియని విషయాలు కొన్ని ఉండొచ్చు. సభలో చర్చ పెట్టిన తర్వాత మా మిత్రులు, ఎంఐఎం మిత్రులు కావచ్చు, బీజేపీ మిత్రులు కావచ్చు, సిపిఐ మిత్రులు కావచ్చు, ఖచ్చితంగా ఈ పాలసీలో ఉన్న లోటుపాట్లను ఎత్తి చూపుతారు. ఇదేం వాటర్ టైప్ కంపార్ట్మెంట్ కాదు అధ్యక్ష. ఈ సభలో చర్చకు పెట్టినామంటేనే మా ఉదార స్వభావానికి అది సంకేతం. ఏమైనా సూచనలు ఉన్నా కూడా, ఏదైనా పొరపాటు జరిగి ఉన్నా కూడా వాటన్నిటిని కూడా ఇన్కార్పొరేట్ చేసుకొని రేపు ప్రొసీజర్స్ గైడ్ లైన్స్ ఇచ్చే టైంలో అవన్నిటినీ కూడా
పరిగణలోకి తీసుకొని ఒక మంచి పాలసీ తయారు చేయాలనే సంకల్పమే మా ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి అధ్యక్ష. ఇది మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే టైం లైన్స్ గురించి గౌరవ మంత్రివర్యులు మాట్లాడినరు, ఎట్లా దీన్ని ఇవాల్వ్ అయినాం మనము అనేది. అది కూడా క్యాబినెట్ సబ్ కమిటీ ఎక్కడ ఉంది అని చెప్పారు మహేశ్వర్ రెడ్డి గారు. దాని డేట్లతో సహా కూడా ఇక్కడ నేను వివరించదలుచుకున్నా. ఒక్క నిమిషం అధ్యక్ష. ఈ టైం లైన్స్ గురించి చెప్పి నేను ముగిస్తా అధ్యక్ష. 2013లో మొట్టమొదటిసారిగా ఈ ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా ఓఆర్ఆర్ బయటికి తీసుకెళ్లాలని చెప్పి తొలి ప్రయత్నం చేసి ఆలోచన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అలాగే 2014 నుంచి 23 దాకా ఎక్కడ కూడా ఒక కాంక్రీట్ ప్రయత్నం జరగలేదు. గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టుగా మధ్యలో గ్రిడ్ అనే ఒక పాలసీని తీసుకొచ్చి తనకు నమ్మిన వాళ్ళను, తనతో ఉండే వాళ్ళను, బంటు లాంటి వాళ్ళను, వాళ్ళ భూములను కాపాడుకోవడానికి లేదా తీసుకోవడానికి కొద్దిగా ఎఫర్ట్ చేసేయడం మాత్రం వాస్తవం అధ్యక్ష. అది కూడా పూర్తిగా జరగలేదు, సగం సగం ఉంది. తర్వాత ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత March 15, 2025 TGIC నుంచి ఫార్మల్గా లెటర్ సర్క్యులేట్ చేసి ఇనిషియేట్ చేసిన అధ్యక్ష ఒక కాంప్రహెన్సివ్ పాలసీ కోసం. తర్వాత June 30, 2025 క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ జరిగింది అధ్యక్ష. సెక్రటరీ MAUD క్యాబినెట్ సబ్ కమిటీ, తర్వాత సెక్రటరీస్ అందరితో కలిసి విధి విధానాలు ఎట్లా ఉండాలి, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఎట్లా చేయాలి అని చెప్పి డిస్కషన్ జరిగింది. దాని తర్వాత July 5, 2025 అప్పుడు కూడా మీటింగ్ జరిగి ప్రాసెసింగ్ ఫీజు ఏమైనా పెడితే ఎట్లా పెట్టాలి అనే దాని మీద డిస్కషన్ జరిగింది. ఎన్నో రకాల సూచనలు వచ్చినాయి. కొంతమంది 40,000 కోట్లు దీంట్లో తీసుకోవచ్చు అని కొందరు, 10% ఫీజు పెడితే బాగుంటుందని కొందరు, 100% ఫీజు పెట్టాలి, SRO రేట్లలో పెట్టాలి అని చెప్పి కొందరు, ఇట్లా రకరకాల అభిప్రాయాలు వచ్చినాయి అధ్యక్ష. వాటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకున్నాం. తర్వాత July 14, 2025లో రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కన్వీన్ చేశారు. HMDA, GHMC, TGIAC ఆఫీసర్స్ అందరూ కూడా దాంట్లో పాల్గొన్నారు. అక్కడ కూడా కొద్దిగా డ్రాఫ్ట్ పాలసీ ఫ్రేమ్వర్క్ గైడ్ లైన్స్ కొద్దిగా తయారైనాయి. అక్కడ కూడా 100% SRO ఫీ ఉండాలని చెప్పి కొంతమంది అభిప్రాయపడ్డారు. అలాగే తర్వాత August 4, 2025 మళ్ళీ క్యాబినెట్ సబ్ కమిటీ రివ్యూ మీటింగ్ జరిగింది. అక్కడ ప్రాసెసింగ్ ఫీజు ఒక 50% ఉంటే బాగుంటుందని చెప్పి మెజారిటీ సభ్యులు అక్కడ అభిప్రాయపడ్డారు. అక్కడి నుంచి ఆ రోజు TGIACకి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం జరిగింది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి డాక్యుమెంటేషన్ తయారు చేసి పెట్టాలి అని చెప్పి. October 4, 2025 స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్స్ కోసం ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో గౌరవ మంత్రి గారు చెప్పినట్టు ఒక 2 నిమిషాలు అధ్యక్ష, అయాలాసు, FTSI, ఎలీప్, నరిడ్కో, క్రెడై లాంటి సంస్థలు అందరూ కూడా వాళ్ళ ప్రతినిధులు వచ్చి మాట్లాడినారు అధ్యక్ష. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే గౌరవ భారతీయ జనతా పార్టీ సభ్యులు ఏమి జరగలేదు, ఎవరికీ తెలియదు అన్న మాట మాట్లాడిండ్రు కాబట్టి ఇంత పారదర్శకంగా స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా పిలుచుకొని వాళ్ళతో మాట్లాడింది ప్రభుత్వం చెప్పడానికి డేట్ లైన్స్ నేను ఇస్తా ఉన్నాను అధ్యక్ష. ఫైనల్గా November 17, 2025 కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ముందు ఈ ప్రపోజల్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. అక్కడ కూడా క్యాబినెట్ మినిస్టర్స్ అంతా దీని మీద కూలంకషంగా చర్చించారు. ఏ పాలసీ అయితే బాగుంటుంది, ఎంత ఫీజు మనం పెట్టాలి, రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత % పెట్టాలి అని చెప్పి ఇదంతా కూడా ఆలోచన చేయడం జరిగింది అధ్యక్ష. ఫైనల్గా ఇన్ని రకాలుగా ఆలోచనలు చేసి స్టేక్ హోల్డర్స్ అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తెలంగాణను కాపాడుకోవడానికి ఒక మొదటి అడుగుగా ఈ హిల్ట్ పాలసీని తీసుకొచ్చే జీవోను November 22, 2025 రోజు విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ 2026 పేరు మీద ఈరోజు చర్చకు కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. అయితే ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తా అధ్యక్ష. ఏదైతే అబ్జెక్షన్స్ పెట్టారో ఈ జీవోకు రాకంటే ముందే ఇమ్మీడియట్గా ప్రతిపక్ష సభ్యులు ఏమైపోతుంది, దీంట్లో 1000 కోట్లు గోల్మాల్ జరుగుతూ ఉంది అని చెప్పి ఒక మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్, ప్రజల మనసును మభ్యపెట్టే ప్రయత్నం, డైవర్షన్ చేసే ప్రయత్నం చేశారు. ఇదే ప్రయత్నం
మూసీ నదిని మనం జీవనదిగా చేయాలని చెప్పి ఒక ఆలోచన బయటికి వచ్చిందే తడు 1,50,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పి ఆ రోజు అప్పుడు మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక బాధ్యతారాహిత్యమైన ప్రకటన చేసిండు. డిపిఆర్లే తయారు కాలేదు, ఏమిటికి ఏం కాలేదు, అప్పుడే లెక్కలేసుకొని ఇంత కమిషన్ దీంట్లో వస్తుంది అని చెప్పిండు. అంటే ఆయన పూర్వ అనుభవం ఉంది కాబట్టి ఏ ప్రాజెక్ట్ ఎంత చేస్తే కాళేశ్వరంలో ఎంత కమిషన్ వచ్చిందో తెలుసు, పాలమూరు రంగారెడ్డిలో ఎంత కమిషన్ వచ్చిందో తెలుసు కాబట్టి ఆ లెక్కలను ఇక్కడ మళ్ళా అడ్జస్ట్ చేసుకొని పెరిగిన ధరకు సూచికగా అన్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. అట్లా అడ్జస్ట్ చేసుకొని 1,50,000 కోట్లు అని చెప్పడం జరిగింది. వాళ్లకు కమిషన్ల మీద తన వాళ్లకు లాభం చేసే దాని మీదనే ఉంది తప్ప తెలంగాణ ప్రజల కోసం ఏ మంచి పని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నా దాన్ని అడ్డుకునే కార్యక్రమం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇంత పెద్ద సబ్జెక్టు మీద చర్చ జరుగుతూ ఉంటే వాళ్ళు సభకు రాకుండా ఉండడం అనేది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు గమనించి ఎప్పుడు కూడా వాళ్ళు సభకు రాకుండా వాళ్ళని శిక్షించాలని చెప్పి మీ ద్వారా ప్రజలను కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. అక్బరుద్దీన్ ఓవైసీ. Honorable panel speaker, sir.